హాయ్ అండి. ఇక్కడైతే క్యారెట్ ఇందాక కడిగేసాను కదా, తురిమేస్తూ ఉన్నాను. ఇలా తురిమేసి చేస్తే మంచిగా ఉంటుంది అనేసి కొన్ని రోజుల నుంచి ఇలాగే చేస్తున్నాను. అలా ముక్కలు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడినా కానీ ఆయిల్గా కనిపిస్తుంది అనేసి తురిమేసి చేస్తాను. కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా, స్వీట్లా కూడా అనిపిస్తుంది. కొంచెం గరం మసాలా అయితే వేస్తాను. దీనికి సాల్ట్ తక్కువగానే పడుతుందండి తురుముకు అనేది. కొంచెం రసం ఉంది ఇంట్లో. ఈవినింగ్ అయితే ఈ డిన్నర్ ఇలాగ చేస్తారు. మా వాళ్ళు అయితే రైసే తింటారండి. చాలామంది టిఫిన్ చేస్తారు, మేము రైసే తింటామండి. అలాగా ఇది ఎప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో కొన్నాను. ఇలాగా తురిమేది, దీన్ని ఏమంటే తురిమేదే అంటారు కదా. 2009లో మాకు మ్యారేజ్ అయింది, అప్పుడే కొన్నాను. ఇంకా పనిచేస్తూ ఉంది. అలాగే వెజిటేబుల్ కట్ చేసేది కూడా, కట్టర్ కూడా అప్పుడే కొన్నాను. అన్నీ ఇంకా మంచిగానే ఉన్నాయి. క్వాలిటీ కొన్నామంటే కొన్ని సంవత్సరాలు ఉండిపోతాయి. అప్పటికప్పుడు ఏ పడతాయి కొనుక్కోకుండాను. ఇలాగ క్యారెట్ తురిమిన తర్వాత కర్రీ చేయటము, ఇంకా క్లీనింగ్ అంతా నైటే పెట్టుకుంటానంటే, ఎందుకంటే మార్నింగ్ 7 కల్లా లంచ్ అయిపోవాలి కదా. క్లీనింగ్ అంతా నైటే చేస్తామంటే మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుందండి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడానికి. మనకి చూడటానికి కూడా ఇల్లు చాలా నీట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలా నీట్గా చేయకపోయామంటే మనకి బీపీ పెరిగిపోతుంది. క్లీన్ చేయాలనిపిస్తుంది, ఇటు లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలనిపిస్తుంది, టైం సరిపోదు, ఇంకా అడవుడు అవుతుంది. అందుకని నైట్ ఎంత టైం అయినా సరే అంతా నీట్గా సర్ది పెట్టుకొని పడుకున్నామంటే లేచిన తర్వాత చక్కగా లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయొచ్చు ఫ్రెష్ అయిన తర్వాత. నేనైతే కూరగాయలు కూడా కొన్ని లేట్ పడతాయి అంటే అప్పుడే నైట్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఒక ఆలుగడ్డ, వంకాయ ఇలాంటివి, టమోటాలు అప్పటికప్పుడే కట్ చేసి వేయచ్చు. కానీ మిగతా కొన్ని వంకాయలు తురిమేయాలంటివి అయితే నైటే కట్ చేసి పెట్టేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది కదా, మనం అడావుడు అవ్వకోకుండాను, టెన్షన్ పడకోకుండాను ఉంటుంది అనేసి ఇలా చేస్తానండి. ఇదండి వీడియో అయితేను. బాయ్ గైస్.